అందరికీ నమస్తే అండి. మన తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచులకు ఉన్నంత బాధ ఇంకెవరికి లేదు. ఏ సీఎంకి లేదు, ఏ ఎమ్మెల్యేకి లేదు, ఏ ఎంపీకి లేదు. ప్రతి గ్రామంలో ఉన్న సర్పంచులు అన్ని పార్టీలకు వెళ్ళి పోటీ చేసిన సర్పంచులకు ఉన్న బాధ ఇంకెవరికి లేదు. పాపం గెలిచిన వాళ్ళు అయితే చచ్చిపోతున్నారు. ఇటు చూస్తేనేమో 2 సంవత్సరాలే టైం ఉంది. గవర్నమెంట్ నుంచి ఎలాంటి బిల్లులు వస్తలేవు. ఊర్లో చూస్తేనేమో నువ్వు సర్పంచ్గా గెలిచినావు, అన్ని హామీలు నెరవేర్చినావు, వాళ్ళు టార్చరు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉన్న పిల్లల మీద బంగారం అన్న అమ్ముకోవాలి, ఉన్న భూములన్నీ అమ్ముకోవాలి. అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సర్పంచ్లకి. ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసి గెలిచిన సర్పంచ్లకు ఉన్న షెర ఇది. కనీసం ఓడిపోయినా అని చెప్పేసి కనీసం డబ్బులు ఖర్చు పెట్టినా అని అదే బాధతోటి తాగో తినో ఏదో ఒకటి మర్చిపోతుండేమో. కానీ వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకురు, ఇటు గెలిచిన అని సంతోషము, తెల్ల బట్టలు తప్ప వాళ్ళ మొహాలలో ఏం ఆనందం లేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి బిల్లులు వస్తలేవు. ఎక్కడున్న పని అక్కడనే ఉంది. ఊర్లోకి పోతే ఏమంటున్నారు, నువ్వు హామీలు నెరవేరుస్తున్నావు, నువ్వు రోడ్లు వేస్తున్నావు, నీళ్ళు తెస్తున్నావు, కరెంటు తెస్తున్నావు, ఇవేం తెస్తలేవు, నెక్స్ట్ టైం నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాను, నీకు ఎట్లా ఓట్లు వేస్తావు చూస్తాను వాళ్ళని బట్టి. ఇటు చూస్తేనేమో ఎవడు ఇక్కడి నుంచి బిల్లు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేడు. పోనీ బీఆర్ఎస్ నుంచి అయినా గెలిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కనీసం ఆ పార్టీ వాళ్ళని ఇచ్చి ఆదుకొని కనీసం పాత బిల్లులన్నీ ఇప్పటివరకు ఇచ్చిన పాపన పోవట్లేదు. వాళ్ళు ఎంక చూస్తా గొయ్యి ముందలు చూస్తా నొయ్యి అన్నట్టు వాళ్ళకైతే చెప్తే తీర్తలేదు గెలిచిన వాళ్ళకి. ఓడిన వాళ్ళన్న అంతో ఇంత మనశాంతిగా ఉన్నారు. కానీ గెలిచిన వాళ్ళు అయితే వాళ్ళకి తెల్ల బట్టలు తప్ప, సర్పంచ్ గెలిచిన ఆనందం తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ కాడ. టైం అన్నా ఉందంటే 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు బిల్లులు పాస్ చేసేది ఎప్పుడు, వీళ్ళు ఊరి కోసం ఖర్చు పెట్టేది ఎప్పుడు, నెక్స్ట్ టైం అడిగేది ఎప్పుడు. నిజంగా బాధ అనిపిస్తుంది సర్పంచులను చూస్తే, చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లా ఊరి మీద ఒక్కొక్కరు 50 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు అయితే ఇంకా అభిమానంతో ఇంకెక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పేడ కట్టుకోవాలి, మళ్ళీ కొత్త అప్పు తెచ్చి ఊరి కోసం అన్న మాటలు ఎట్లా నిలబెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్తూనే వాళ్ళకి సర్పంచ్గా గెలిచిన ఒక సంతోషం, తెల్లబట్టలు తప్ప ఇంకే ఆనందం లేదు. గెలిచిన సర్పంచ్ల ప్రతి ఒక్కరికి, అన్ని పార్టీ సర్పంచ్లకి ఇవాళ మిగిలింది ఏంటంటే ఒక దుఃఖమే. కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు వాళ్ళు చెప్పుకోలేక మింగుకోలేక చచ్చిపోతున్నారు. 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. 24 గంటలు డ్యూటీ చేసిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కనీసం 6 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 11 గంటలు డ్యూటీ ఉంటుంది. కానీ 24 గంటలు డ్యూటీ చేసేది ఎవరంటే ఓన్లీ ఒక సర్పంచ్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు అన్న హామీలు నెరవేర్చకపోతే ఉప సర్పంచ్గా కాదు కదా, కనీసం వార్డు నెంబర్ కూడా ప్రజలు ఓట్లేరని వాళ్ళు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. అంత దారుణంగా ఉన్నాయి. అసలు ఈ గవర్నమెంట్లు ఎందుకు ఉన్నాయో అర్థం కావట్లేదు. ఈ సీఎంలు ఎమ్మెల్యేలకు పెద్ద నష్టం ఏం లేదు, ఎందుకంటే గెలిచిన వాళ్ళకు అమౌంట్ వస్తుంది, గెలవపైన వస్తుంది. సర్పంచ్లకు రాదు కదా పాపం, చచ్చిపోతున్నారు ఒక్కొక్కరైతే. ప్రతి గ్రామంలో చాలామంది కుంగిపోతున్నారు. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసిన, ఆ బిల్లులు ఇవ్వండి పాపం వాళ్ళకి ఒకసారి మీరు గుర్తించండి. చాలా బాధపడుతున్నారు. 2 సంవత్సరాలలో వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు మీరు బిల్లులు ఇవ్వకపోతే. రేవంత్ రెడ్డి అన్న రిక్వెస్ట్ చెప్తున్నా, దయచేసి ఏ పార్టీ అయినా చూడకండి. ఎందుకంటే ఒక్కొక్కరు 65 లేదా 70, 30, 40 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక్క ఊరి మీద. ఇప్పుడు కొత్తగా అప్పు చేయాలంటే వాళ్ళు చిలకనన్న అమ్మాలి, లేకపోతే వాళ్ళ పిల్ల మీద బంగారం అమ్మినా కానీ రాదు. దయచేసి అదొకటి చూడండి. మీరు సీఎంగా గెలిచినా గెలవకపోయినా కానీ మీరు హ్యాపీయే. కానీ ఈ సర్పంచ్ల పరిస్థితి ఏంటంటే పొద్దున్న లేస్తే ఊర్లు ఉంటారు. మీరు సీఎంలు కాబట్టి ఒక ఊర్లు ఉండరు, ఒక జిల్లాలో ఉండరు, ఒక కాన్స్టిట్యున్సీలు ఉండరు, మిమ్మల్ని ముఖం పట్టుకొని ఓడారు. ఈ ఊర్లలో ఉన్న సర్పంచ్ల పరిస్థితి ఏంటంటే పొద్దున్న అన్న నాకు ఓటే అంటే ఉరగబెట్టినావు 10 రోజుల నుంచి, సర్పంచ్గా ఉన్నప్పుడు ఉరగబెట్టినా ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతున్నావా అని ముఖం మీద ఉమ్మిస్తారు. దయచేసి వాళ్ళ బాధలు చూడండి జర.